ఎలాంటి కేసులు ఇవ్వకండి అని హైకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసింది సుప్రీంకోర్టు. వెంటనే రివర్స్ అయిపోయింది వ్యవహారం. ఆ చీఫ్ జస్టిస్ నువ్వెవడో చెప్పడానికి అని అడిగాడు. నువ్వు సుప్రీంకోర్టులో కూర్చున్న జడ్జివి, నేను హైకోర్టులో కూర్చున్న జడ్జిని, నువ్వు కాన్స్టిట్యూషనల్ జడ్జివే, నేను కాన్స్టిట్యూషనల్ జడ్జినే, నువ్వు నాకు కేసులు ఇవ్వద్దని చెప్పే అధికారం నీకెక్కడదని అడిగాడు. అసలు సుప్రీంకోర్టుకే లేని అధికారం కదా అది. అడిగేటప్పుడు అవునవును మీ ఇష్టమే అని చెప్పింది. అలాగని కేసులు ఇవ్వలేదు దీనికేమి, జాగ్రత్తగా సైడ్ చేస్తున్నారు. ఈయన వెళ్ళి ఆ రాజకీయ నాయకుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని సంఘాలతో ఏదో ట్రై కూడా చేశారు. కానీ సుప్రీంకోర్టులో ఉన్న అన్ని వ్యవస్థలు ఈయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక ప్రయత్నించాడు చివరిదాకా. ఇన్ని రోజులు జీతం రావడమే లెక్క. ఇప్పుడు ఏమవుతుంది, రాజీనామా చేసేస్తే ఈయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈయనకి వస్తాయి. ఇంకా టైం ఉందంటగా 2031 వరకు. అదే కాకపోతే ఇంపీచ్మెంట్ చేస్తే ఉండదు కాబట్టి, ఉండదు కాబట్టి రిటైర్మెంట్ కి అప్లై చేసుకున్నట్టున్నారు. అంటే అభిశంసన ప్రక్రియలో ఖచ్చితంగా ఈయన తొలగిస్తారు అని తెలిసిపోయింది అంటారా? అందుకే ఆ పరాభవం కంటే రాజీనామా చేయడం బెటర్ అని రాజీనామా చేస్తారు. అంతే, గతంలో కూడా జరిగినాయి ఇట్లాంటి కొంతమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద. కానీ అవినీతి జరిగిందా లేదా అనేది ఇప్పుడు ఇది ఇంకా ఇలాగే ఉండిపోతుంది. జరిగిందని నమ్మేవాళ్ళు